హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అనిల్ నాయక్. సో ఈరోజు మనం చూస్తున్న టాపిక్ వచ్చేసి విల్ ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అబౌట్ సర్కిల్స్, రైట్? సో సర్కిల్లో ఏమేమి చేయాలి, విల్ ట్రై టు కవర్ ఎవ్రీథింగ్. సో విల్ స్టార్ట్ విత్ ద బేసిక్స్ అండ్ విల్ ఆల్సో అండర్స్టాండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 6 మెంబర్స్ ఉన్నారనుకో, వాళ్ళని ఎలా కూర్చోబెట్టాలి అనేది చూద్దాం. తర్వాత ఈవెన్ నెంబర్ ఆఫ్ పీపుల్, ఆడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఎలా కూర్చోబెట్టాలి, ఎక్కడి నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేయాలి అవి చూద్దాం. దెన్ ఆల్ ద పాసిబుల్ directions related to circle. For example, when all are facing inside, అందరు outside చూస్తున్నప్పుడు, and fixed number of people outside చూస్తున్నారు, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్సైడ్ చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 8 persons ఆర్ సిట్టింగ్ ఇన్ సర్కిల్ అండ్ 5 persons సిట్టింగ్ ఇన్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ 3 persons ఫేసింగ్ అవుట్ సైడ్ అంటాడు. సో అలాంటి కేసులో ఎట్లా చెక్ చేసుకోవాలి, అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫేసింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అన్నప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి, విల్ ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకోసారి ఏమంటాడంటే హిల్ జస్ట్ టెల్ దట్ కొంతమంది ఇన్సైడ్ చూస్తున్నారు, కొంతమంది అవుట్ సైడ్ చూస్తున్నారు, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఎంతమంది ఎట్ సైడ్ చూస్తున్నారు అనేది చెప్పాడు. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ యాజ్ వెల్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ విల్ హ్యావ్ ఆల్సో అబౌట్ సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ రిలేటెడ్ టు సర్కిల్. సో విల్ డూ దాట్. let's say we have a circle, right? let's say we have a circle and circle లో ఒక 6 members ఉన్నారు. let's say we have a circle and ఈ సర్కిల్లో 6 members ఉన్నారు. 1 2 3 4 5 6 members ఉన్నారు, and they are A B C D E and F, right? So we have 6 members. ఇప్పుడు if I'll ask you who is sitting opposite to A, ఏకి అపోజిట్లో ఎవరు కూర్చున్నారు, జస్ట్ పాజ్ ద వీడియో అండ్ ట్రై టు చెక్ ఇట్ అవుట్. ఏకి అపోజిట్లో ఎవరున్నారు ఎగ్జాక్ట్గా చెప్పడం అంత ఈజీగా ఉందా? ఎస్, యూ క్యాన్ సే ఎవరున్నారో చెప్పొచ్చు ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాల్వింగ్ పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. అప్పుడు చెప్పడం సమ్వాట్ ఈజీ, బట్ అంత బిగినర్కి లేకపోతే ఏం తెలియనోడికి ఫైండ్ అవుట్ చేయడం ఈజ్ లైక్ లిటిల్ బిట్ డిఫికల్ట్. సో ఇట్లా ర్యాండమ్గా రాసుకునే బదులు ఇఫ్ విల్ ట్రై టు మేక్ దెమ్ సిట్ ఇన్ ఆర్డర్, పర్టికులర్ ఆర్డర్లో కూర్చోబెట్టేస్తే అప్పుడు ఈజీగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సర్కిల్లో 6 persons ఉన్నారు కదా, 1 2 3 4 5 6. లెట్స్ సే 6 members ఉన్నారు. అగైన్ వీ హ్యావ్ సేమ్ ABCDEF, ABCDEF. ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ ఏకి అపోజిట్లో ఎవరున్నారంటే క్లియర్లీ యూ క్యాన్ సే D. ఏకి అపోజిట్లో ఎవరున్నారంటే క్లియర్లీ మనకి క్లియర్గా కనిపిస్తుంది ఏకి అపోజిట్లో D ఉన్నారని చెప్పేసి. దీంట్లో అయితే అంత క్లియర్గా లేదు. ఎస్, వీ క్యాన్ సే ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్రాపర్ నాలెడ్జ్, బట్ డైరెక్ట్గా చెప్పడం అనేది ఈజ్ లైక్ లిటిల్ బిట్ డిఫికల్ట్. సో దీంట్లో అయితే ఈజీగా తెలిసిపోతుంది. సో మనకి యూజువల్లీ 6 persons అంత రాదు, 8 persons వస్తుంది. 8 persons వచ్చినప్పుడు లెట్స్ సే 1 2 3 4 5 6 7 8 ఇట్లా ర్యాండమ్గా కూర్చోబెట్టేసుకుంటే ABCDEFGH. ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ యూ హూ ఈజ్ సిట్టింగ్ అపోజిట్ టు C అన్నప్పుడు ఐ కెనాట్ సే డైరెక్ట్లీ, రైట్? డైరెక్ట్గా ఎవరు అపోజిట్లో ఉన్నారనేది మనకు అంత క్లియర్గా లేదు. అదే ఇఫ్ ఐ మేక్ దెమ్ సిట్ ఇన్ ఎ పర్టికులర్ ఆర్డర్, ఒక ఆర్డర్లో కూర్చోబెట్టేస్తే 1 2 3 4 5 6 7 8 ఇట్లా ఒక ఆర్డర్లో కూర్చోబెట్టేసి అగైన్ విల్ బీ హ్యావింగ్ ABCDEFGH. దెన్ వీళ్ళని ఒక పర్టికులర్ ఆర్డర్లో కూర్చోబెట్టేసి ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఏకి అపోజిట్లో E ఉన్నారు, జీకి అపోజిట్లో C, డీకి అపోజిట్లో H, ఎఫ్కి అపోజిట్లో B. సో ఇక్కడ మనకి ఎవరికి అపోజిట్లో ఎవరున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఫ్రమ్ నెక్స్ట్ టైం, ఇప్పటి నుంచి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు సాల్వ్ చేసేటప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్, ఎస్పెషల్లీ ఇన్ సర్క్యులర్ డయాగ్రామ్, ఎప్పుడన్నా అందరినీ ఒక ఆర్డర్లో కూర్చోబెట్టుకోండి. డన్. సో దిస్ ఈజ్ సంథింగ్ ఫర్ ఈవెన్ నెంబర్స్, రైట్? సో లెట్స్ సే ఇఫ్ యూ హ్యావ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ పీపుల్, లెట్స్ సే ఎంతమంది ఉంటే ఎలా డ్రా చేసుకోవాలో చూసుకుందాం. let's say if we have 4 members, then we'll draw it as 1 2 3 4. This is for 4 persons. And if we have 6 persons, then we'll draw it as 1 2 3 4 5 6 persons. If we have 10 persons, then 8 persons. Let's say 8 persons. 1 2 3 4 5 6 7 8. అప్పుడు ఎవరికి అపోజిట్లో ఎవరున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది మనకి ఇక్కడ, రైట్? 8 persons. This is for even number of people. And let's say if I have odd number of people, మోస్ట్లీ మనకి ఎగ్జామ్లో 7 persons ఆర్ సిట్టింగ్ అని చెప్పేసి అడుగుతారు. మోస్ట్లీ యూ విల్ సీ దెమ్ ఇన్ క్లరికల్ ఎగ్జామ్స్, బ్యాంక్ క్లరికల్ ఎగ్జామ్స్లో దట్ ఈస్ లైక్ మోస్ట్ ఆస్క్ క్వశ్చన్. సో ఇన్ కేస్ ఆడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటే అప్పుడు ఎలా డ్రా చేయాలి? అగైన్ సేమ్ 1 2
3 4 5 6 ఇక్కడ వరకు 6 మెంబర్స్ అయినారు కదా, మిగిలిన ఒక్కడిని ఐదర్ ఇక్కడ కూర్చోబెట్టేసుకోండి లేకపోతే ఇక్కడ కూర్చోబెట్టేసుకోండి, యువర్ విష్. అండ్ దీంట్లో ఎప్పుడు వెన్ వెన్ యూ హ్యావ్ ఆడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ అ సర్కిల్, అప్పుడు ఒకరికి అపోజిట్ ఒకరు కూర్చున్నారని చెప్పేసి హీ వోంట్ మెన్షన్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వనక్కర్లేదు, లైక్ ఎవరికి అపోజిట్లో ఎవరు కూర్చున్నారు అది వస్తే ఏం చేయాలని. యూ నీడ్ నాట్ టు గెట్ కన్ఫ్యూజ్. ఆడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు A is sitting opposite to B అని చెప్పేసి అలా అడగడు. దట్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్ పీపుల్. సో రిమెంబర్ దట్ దిస్ ఈస్ ఫర్ 7 persons. 7 persons. లెట్స్ సే ఐ హ్యావ్ 9 persons సిట్టింగ్. 9 persons. అప్పుడు ఎలా డ్రా చేస్తాం? సేమ్ సర్కిల్ 1 2 3 4 5 6 7 8. ఆ ఒక్కడిని ఎక్కడ ప్లేస్ ఎక్కువ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చోబెట్టేసుకొని, లేకపోతే మీ ఇష్టం ఎక్కడ కూర్చోబెట్టేసుకున్నా పర్లేదు. అండ్ దెన్ యూ విల్ స్టార్ట్ సాల్వింగ్ ద క్వశ్చన్. సో దిస్ ఈస్ హౌ యూ విల్ draw the number of people sitting in a particular circle. Done. So this is like how to draw. So దీంట్లో ఏం అడగడు మనకి? No people will sit opposite in odd number of persons. Done. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు అనవసరంగా, అండ్ you need not to create unnecessary issues. Then next we'll try to understand the directions. We'll check all the possibilities with the directions. Now we have directions, right? So directions lo em untayante, just let me just confirm. All possible situations, all about direction of person facing, రైట్? సో ఇప్పుడు లెట్స్ సే అందరు సర్కిల్లో కూర్చున్నారు. ఆ సర్కిల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ డైరెక్షన్స్ ఎట్ సైడ్ వస్తాయి. లెట్స్ సే ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, అండ్ వీ ఆల్సో హ్యావ్ అందరూ అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, అట్లా కొన్ని ఉంటాయి. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ వన్ బై వన్, రైట్? సో ఫస్ట్ లెట్స్ సే వీ హ్యావ్ అ సర్కిల్, అండ్ బై డిఫాల్ట్ లెట్స్ టేక్ 8 people ఆర్ సిట్టింగ్, 4 5 6 7 8, అండ్ అందరూ ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారంటే ది డైరెక్షన్స్ విల్ బి ఇన్సైడ్. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, రైట్? దీంట్లో ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. లెట్స్ సే వీ ఆల్సో హ్యావ్ ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. అందరూ అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. 1 2 3 4 5 6 7 8. అందరు అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నప్పుడు ద డైరెక్షన్ విల్ బి అవుట్ సైడ్. అండ్ అగైన్ హియర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ విచ్ ఈస్ దర్ లెఫ్ట్ అండ్ విచ్ ఈస్ దర్ రైట్. విల్ ఆల్సో కమ్ బ్యాక్ ఆన్ ఇట్, రైట్? ఇది ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. లెట్స్ సే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇప్పుడు ర్యాండమ్గా తీసుకోవాలి. ఐ డోంట్ నో, లైక్ ఇప్పుడు మన దగ్గర క్వశ్చన్ లేదు కాబట్టి ఐ కెనాట్ సే కన్ఫర్మ్లీ దట్ హూ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ హూ ఈస్ ఫేసింగ్ అవుట్ సైడ్. అప్పుడు ర్యాండమ్గా చూసుకుందాం. ఆల్ ఆర్ ఫేసింగ్ outside. Then all are facing outside. Now let's say fixed number of నలుగురు outside చూస్తున్నారు, 4 members inside చూస్తున్నారు. అప్పుడు 1 2 3 4 5 6 7 8. let's say వీళ్ళిద్దరు ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు కూడా ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు. 4 ఇన్సైడ్ అయిపోయినారు, అండ్ దీస్ 4 ఆర్ ఫేసింగ్ అవుట్సైడ్. దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ ఇన్సైడ్. Fixed number of persons, 4 inside and 4 outside. Done. 4 in, 4 out. I hope it is getting clear, right? Next మనకు ర్యాండమ్గా చెప్తాడు, some persons are facing inside and some persons are facing outside. Again we have a circle 1 2 3 4 5 6 7 8. some persons are facing inside and outside అంటే మనం క్లియర్గా చెప్పలేం ఎంతమంది ఇన్సైడ్ చూస్తున్నారు ఎంతమంది అవుట్ సైడ్ చూస్తున్నారో. we cannot say them directly. సో ఎవరైనా ఇన్సైడ్ ఫేస్ చేయొచ్చు, ఎవరైనా అవుట్ సైడ్ ఫేస్ చేయొచ్చు, రైట్? సో దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ర్యాండమ్.
ర్యాండమ్గా ఎంతమంది అన్న ఇన్సైడ్ ఫేస్ చేయొచ్చు, ఎంతమంది అన్న అవుట్ సైడ్ ఫేస్ చేయొచ్చు. యూ ఆర్ సపోజ్ టు బి వెరీ క్లియర్. దీస్ ఆర్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద ఫస్ట్ లైన్స్ ఆఫ్ ద క్వశ్చన్లో ఫస్ట్ లైన్స్ ఉంటాయి కదా, అవి క్లియర్గా చదివితే యూ విల్ అండర్స్టాండ్ దమ్, రైట్? సో నవ్ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఇవి ఎట్లా డ్రా చేయాలి, డైరెక్షన్స్ ఫేసింగ్ ఇన్సైడ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అర్థమైపోతే విల్ ట్రై టు అండర్స్టాండ్ విచ్ ఈజ్ మై లెఫ్ట్ అండ్ విచ్ ఈజ్ మై రైట్. డన్. సో లెట్స్ సే 8 persons ఆర్ దేర్. 4 5 6 7 8 persons ఉన్నారు అండ్ అందరు ఫేసింగ్ ఇన్సైడ్. అందరూ ఫేసింగ్ ఇన్సైడ్, రైట్? సో లెట్స్ సే I have A here, B, C, D, E, F, G and H, right? So let's say now I'm standing at I'm standing at A. Let's say I'm standing at A and A నుండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏది రైట్ సైడ్ ఏది, just try to understand. A is facing inside. A is facing inside. అప్పుడు ఈ టేబుల్లో లెట్స్ సే దిస్ ఈజ్ అవర్ డైనింగ్ టేబుల్. లెట్స్ సే దిస్ ఈజ్ అవర్ డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్కి మీరు అటు సైడ్ ఫేస్ చేసుకుని కూర్చున్నారు. యు ఆర్ సిట్టింగ్ టువర్డ్స్ ద డైనింగ్ టేబుల్. అప్పుడు మీ లెఫ్ట్ ఏదైతుంది, దిస్ విల్ బికమ్ యువర్ లెఫ్ట్. దిస్ విల్ బికమ్ యువర్ లెఫ్ట్ అండ్ ఇక్కడ నుంచి దిస్ విల్ బికమ్ యువర్ రైట్. This will become your right. If you look from here, if you look from H, then this will be your left, right? This will be your left. ఎక్కువ ఆలోచించొద్దు, జస్ట్ అజ్యూమ్ చేసుకోండి యు ఆర్ సిట్టింగ్ ఆన్ అ డైనింగ్ టేబుల్. ఇది ఒక డైనింగ్ టేబుల్ అండ్ యువర్ నేమ్ ఈజ్ హెచ్. మీ డైనింగ్ టేబుల్కి ఇన్సైడ్ ఫేస్ చేస్తుంది. ఇక్కడ మొత్తం కర్రీ రోటీ అన్నీ ఉన్నాయి, కర్రీ రోటీ చపాతీ అన్నీ ఉన్నాయి. సో యు ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద డైనింగ్ టేబుల్. అప్పుడు మీ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ అవుతుంది, మీ రైట్ సైడ్ రైట్ అవుతుంది. సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎప్పుడన్నా కన్ఫ్యూజ్ అయిపోయినా పుట్ యువర్ సెల్ఫ్ దేర్. అక్కడ మీరు కూర్చున్నారు, జస్ట్ ఇమాజిన్ దాట్ ఇక్కడ మీరు కూర్చున్నారు, మీ ముందు డైనింగ్ టేబుల్ ఉంది. అప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ అయిపోతుంది, ఇది రైట్ సైడ్ అయిపోతుంది. సో బీ క్లియర్ ఆన్ దాట్, రైట్? సో మీరు టేబుల్ సైడ్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ అనుకుంటే యూ విల్ బీ హ్యావింగ్ అ క్లియర్ ఐడియా అబౌట్ దాట్. So this is something about when all are facing inside. Now let us try to understand. Now I'll write few questions here. వాటికి ఆన్సర్ చేయండి. You can answer in comment box. Let's say who is sitting third to left of B. Who is sitting third to left of B? For example, from here if I'll check, from A if I'll check, B is my first left. ఇప్పుడు ఇది నేను లెఫ్ట్ సైడ్ చెక్ చేయాలి కదా. సో B is my first left, right? సో ఇది ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్, ఫిఫ్త్ లెఫ్ట్, సిక్స్త్ లెఫ్ట్ అండ్ దిస్ ఈజ్ మై సెవెంత్ లెఫ్ట్ ఆఫ్ A. ఇప్పుడు A నుండి రైట్ సైడ్ చెక్ చేయాలంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ రైట్ అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్, ఫిఫ్త్ రైట్, సిక్స్త్ రైట్. ఈ నుండి చెక్ చేయాలంటే ఇప్పుడు టేబుల్కి ఇటు సైడ్ కూర్చున్నారు, మీరు టేబుల్కి ఇటు సైడ్ కూర్చున్నారు. సో ఇటు సైడ్ కూర్చుంటే రైట్ ఎట్ అయిపోతుంది, దిస్ విల్ బి మై రైట్, దిస్ విల్ బి మై రైట్ అండ్ దిస్ విల్ బి మై లెఫ్ట్. సో ఇప్పుడు ఈకి రైట్ సైడ్ చెక్ చేయాలంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్, ఫిఫ్త్ రైట్, సిక్స్త్ రైట్. లెఫ్ట్ సైడ్ చెక్ చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్, ఫిఫ్త్ లెఫ్ట్. అట్లా ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్స్ రాస్తున్నా కదా, క్వశ్చన్స్కి జస్ట్ ట్రై టు ఆన్సర్ టు దోస్ క్వశ్చన్స్. ఫస్ట్ దీనికి చెప్పండి. ఐ విల్ రైట్ డౌన్ ద సెకండ్ క్వశ్చన్, రైట్? సో హూ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ B is your first question. Who is sitting second to right of F? దిస్ ఈజ్ యువర్ సెకండ్ క్వశ్చన్. ఎందుకంటే మీది మీరు అనలైజ్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకుంటే అప్పుడే మీకు లెఫ్ట్ రైట్ అనేది డైరెక్షన్స్ క్లియర్గా అర్థమవుతాయి. ఇన్ కేస్ డైరెక్షన్స్ క్లియర్గా అర్థం అవ్వకపోతే యూ విల్ గో రాంగ్ ఇన్ మెనీ టైమ్స్, రైట్? సో నెక్స్ట్, హూ ఈస్ ఫిఫ్త్ టు left of G? Next, who is sitting third to the right of D? Done. And your last question is, who is sitting
fourth to the right of C. డన్. వీడియో పాజ్ చేసి అన్నిటికీ ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో రాసేయండి, సో దట్ యూనో విల్ అండర్స్టాండ్ ఎంతమంది కరెక్ట్ ఇస్తారు. డన్. దిస్ ఈజ్ వెన్ ఎవ్రీ వన్ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్. నౌ లెట్ us ఆల్సో అండర్స్టాండ్ వెన్ ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్. అందరు అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎట్లుంటుందో విల్ ట్రై టు కన్ఫర్మ్, రైట్? జస్ట్ గివ్ మీ a minute. Done. So let's say we have a circle again. 1 2 3 4 5 6 7 8 and all are facing outside, right? And we also have their names A, B, C, D, E, F, G, హెచ్. అండ్ హియర్ ఇక్కడ మీరు ఒక చిన్నది పాయింట్ ఒకటి నోటీస్ చేస్తుంటే, నేను ఇంతకుముందు వెన్ ఆల్ ఆర్ ఫేసింగ్ యూనో ఇన్సైడ్ నేను ఏ ఇక్కడ కింద రాసిన, బట్ నో వెన్ ఇట్ కేమ్ టు ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఏని మీద రాసిన. కెన్ యూ జస్ట్ టెల్ మీ వై డిడ్ ఐ డూ దాట్? ఎందుకంటే వెన్ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ నా లెఫ్ట్ అయిపోతుంది, నా రైట్ అయిపోతుంది. బట్ వెన్ ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఇక్కడ ఉల్టా అయిపోతుంది. దీనికి లెఫ్ట్ ఏమవుతుంది? దిస్ విల్ బీ యువర్ లెఫ్ట్ అండ్ దిస్ విల్ బీ యువర్ రైట్. బట్ వెన్ ఎవర్ యూ స్టార్ట్ ఫ్రమ్ హియర్ మీ రైట్ అయిపోతుంది, మీ లెఫ్ట్ అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా క్వశ్చన్స్ వెన్ ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఇక్కడ నుంచి క్వశ్చన్ని స్టార్ట్ చేయడం ఈజ్ లైక్ వెరీ అడ్వైజబుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్షన్స్లో ఇన్ కేస్ ఎవరికన్నా కన్ఫ్యూజన్ ఉంటే ఏమైనా ఉంటే యూ విల్ డైరెక్ట్లీ జంప్ ఆన్ దిస్ లొకేషన్ అండ్ యూ క్యాన్ ఈజీలీ డూ దట్, రైట్? సో ఇప్పుడు దీనికి లెఫ్ట్ ఏది అయిపోతుంది? దిస్ విల్ బి మై లెఫ్ట్, రైట్? నేను టేబుల్కి ఇప్పుడు ఉల్టా సైడ్ కూర్చున్నా, నా వెనకాల సైడ్ టేబుల్ ఉంది, రైట్? నేను ఇక్కడ కూర్చున్నా అండ్ ఐమ్ ఫేసింగ్ దిస్ సైడ్, నా హెడ్ ఇక్కడ ఉంది, ఐమ్ ఫేసింగ్ దిస్ సైడ్ అండ్ నా వెనకాల టేబుల్ ఉంది. సో టేబుల్ నా వెనకాల ఉన్నప్పుడు నా లెఫ్ట్ సైడ్ ఇది అయిపోతుంది అండ్ నా రైట్ సైడ్ ఇది అయిపోతుంది, రైట్? సో ఏ నుంచి లెఫ్ట్ సైడ్ కౌంట్ చేయాలంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్ అండ్ ఫిఫ్త్ లెఫ్ట్. ఏ నుంచి రైట్ సైడ్ కౌంట్ చేయాలంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్ అండ్ ఫిఫ్త్ రైట్. జీ నుంచి కౌంట్ చేయాలంటే దిస్ విల్ బి మై రైట్ అండ్ దిస్ విల్ బి మై లెఫ్ట్. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్, ఫిఫ్త్ రైట్. లెఫ్ట్ కౌంట్ చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్. ఇప్పుడు వెన్ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ క్వశ్చన్స్ చేస్తున్నాం కదా, నౌ విల్ డూ క్వశ్చన్స్ ఫర్ వెన్ ఆల్ విల్ ఫేస్ అవుట్ సైడ్, రైట్? సో జస్ట్ గివ్ మీ మినిట్, నేను క్వశ్చన్స్ రాసేస్తా. Oh, shit. Okay, just give me a minute. So this is a circle. Then questions rases. This will be your left. Who is sitting third to the right of D? My second question is, who is fifth to the left of E? My third question says, who is fourth to the right of B? My fourth question says, who is immediate right of G? My fifth and last question says, who is fourth to the left of F? Right? Just pause the video and try to answer all of these questions. మీకు అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్స్ రావాలి, అప్పుడే మీకు డైరెక్షన్స్ అవి ఎట్లా చేయాలనేవి క్లియర్గా అర్థమవుతాయి. డన్. సో దిస్ ఈజ్ బెస్ట్ వే టు అండర్స్టాండ్ ద డైరెక్షన్స్. Now we'll try to understand few important instructions given in the circle, right? Important instructions given in the circle. ఏంటంటే మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు కొన్ని లైన్స్ ఇస్తాడు,
డన్. కొన్ని లైన్స్ ఇస్తాడు, ఆ లైన్స్ ఎట్లా అంటే క్వశ్చన్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలనేది అక్కడనే మనకి హింట్ అనేది డైరెక్ట్ ఇస్తాడు. సో బిఫోర్ యూ డూ సంథింగ్ ఆ లైన్స్ అర్థం చేసుకుంటే విల్ డైరెక్ట్లీ స్టార్ట్ ద క్వశ్చన్ ఫ్రమ్ దేర్. క్వశ్చన్ ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి అర్థమవుతాయని ఏడుస్తారు కదా, ఈ లైన్స్ అనేవి ఎప్పుడైతే అర్థమవుతాయో అప్పుడు కెన్ డైరెక్ట్లీ స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ I'll just write down few instructions here. Let's say my first instruction is A and B face each other. A and B face each other. This is my first instruction, and my second instruction is G is facing H. My third instruction is C and D are sitting opposite to each other. So these are my few instructions. So before we go on, how to draw, how to take the direction, like how to draw circle, we'll understand something else. ఎందుకంటే అది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. లెట్స్ సే వి అగైన్ హ్యావ్ అ సర్కిల్. 8 మెంబర్స్ కూర్చున్నారు, రైట్? 4 5 6 7 8 మెంబర్స్ కూర్చున్నారు. సో ఇన్సైడ్ ఫేస్ చేస్తే వాట్ ఐ విల్ సే, హీస్ ఫేసింగ్ inside the table, and in case outside face చేస్తే he is facing outside the table, right? So just try to understand the difference between both of these statements. ఇక్కడ facing inside అంటే he is facing inside the table, facing outside అంటే he is facing outside the table. So if you'll understand this, you are supposed to understand face అంటే ఎట్ సైడ్ ఫేస్ చేస్తున్నాడో అది అర్థం కావాలి. ఇక్కడైతే facing inside, ఇక్కడ facing outside. If you'll understand this, then ఇక్కడ let's say again we have a circle. ఇప్పుడు దీనికి మనం will try to understand. Let's say we again have a circle. 1 2 3 4 5 6 7 8. డన్. సో ఇప్పుడు ఒక్కొక్క స్టేట్మెంట్కి ఏంది హింట్ ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వీల్ ట్రై టు అండర్స్టాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టేట్మెంట్ 3, రైట్? ఫస్ట్ స్టేట్మెంట్ 3తో ట్రై చేద్దాం. సో స్టేట్మెంట్ 3 సేస్ C and D are opposite to each other. C and D are opposite to each other అంటే సికి అపోజిట్లో డి కూర్చున్నారు. డన్. ఓకే, ఇక్కడ ఒకటి కన్ఫర్మ్ చేయండి. డూ ఐ నో ద డైరెక్షన్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ 2 ఎలిమెంట్స్? అయితే సికి డికి ఏదైనా డైరెక్షన్ తెలుసా నాకు? జస్ట్ pause the video and try to think. Do I know any direction of C and D? ఏమైనా చెప్పినాడు ఆ ఇన్స్ట్రక్షన్స్లో C and D sit opposite to each other అన్నాడు. అంతేగాని ఎవరెవరినన్నా ఫేస్ చేస్తున్నారు లేకపోతే ఎట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు ఏది మనకు హింట్ ఇవ్వలేదు, ఏది చేయలేదు. సో we cannot say their direction, but we can 100% say that they are sitting opposite to each other, right? సో ఇక్కడ మనకి డైరెక్షన్ తెలియదు. Now let's understand a second statement. Second statement says G is facing H. G is facing H అంటే ఏంటంటే again G and H are sitting opposite. G and H are facing opposite. Now he is saying that G is facing H అంటే G హెచ్ని ఫేస్ చేస్తున్నాడు. G హెచ్ని ఫేస్ చేయాలంటే G డైరెక్షన్ ఎట్ సైడ్ ఉండాలి, ఇన్సైడ్, రైట్? G హెచ్ని ఫేస్ చేస్తున్నాడు అంటే G డైరెక్షన్ ఇన్సైడ్ ఉండాలి. ఇఫ్ యూ ఆర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దిస్, లెట్ us try to understand with our dining table example. Let's say this is your dining table, right? This is your dining table and మీ డైనింగ్ టేబుల్లో మీరు కూర్చున్నారు. యు ఆర్ G, లెట్స్ సే యు ఆర్ G అండ్ మీ డాడీ అపోజిట్లో కూర్చున్నారు అనుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీరు మీ డాడీ సైడ్ ఫేస్ చేసుకొని కూర్చున్నారు. ద లైన్ సేస్ G ఫేసింగ్ హెచ్ అంటే G వాళ్ళ డాడీ సైడ్ ఫేస్ చేసుకొని కూర్చున్నాడు. అప్పుడు G డైరెక్షన్ ఎట్ సైడ్ వస్తుంది, G విల్ బి ఫేసింగ్ ఇన్సైడ్, రైట్? సో ఇదొకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి. దీస్ 2 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ హింట్స్ విచ్ ఆర్ గివన్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్స్. సో ఇవి ఎప్పుడైతే తెలుస్తాయో దెన్ విల్ స్టార్ట్ అ క్వశ్చన్ ఫ్రమ్ హియర్ డైరెక్ట్లీ. సో G ఈజ్ ఫేసింగ్ హెచ్ అంటే G విల్ బి ఫేసింగ్ ఇన్సైడ్ ద టేబుల్ అండ్ వీ డోంట్ నో అబౌట్ హెచ్ డైరెక్షన్. ఇక్కడ వీ నో ఓన్లీ దట్ G ఈజ్ ఫేసింగ్ హెచ్, కాకపోతే మనకి హెచ్ డైరెక్షన్ ఏది క్లారిటీ లేదు. సో వీ కెనాట్ సే ఎనీ డైరెక్షన్ అబౌట్ హెచ్. నెక్స్ట్ లెట్స్ సే if you understood this, our first instruction says A and B face each other. A and B face each other అంటే A B ఒకరికి అపోజిట్లో ఒకరు కూర్చున్నారు అండ్ హీఈస్ ఆల్సో సేయింగ్ దట్ దే ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే ఒకరికి ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు, రైట్? ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు అందరు. అప్పుడు ఇద్దరు ఇన్సైడ్ ఫేస్ చేస్తారు, అప్పుడు ఒకరి మొహం ఒకరు కూర్చోరు. ఇఫ్ యూ ఆర్ అగైన్ కన్ఫ్యూజ్ విత్ ఇట్, లైక్ ఇఫ్ యూ డింట్ గాట్ దాట్, దెన్ యూ క్యాన్ again relate it with father and son example. let's say A కూర్చున్నారు, B కూర్చున్నారు, అగైన్ డైనింగ్ టేబుల్ మధ్యలో ఫుడ్ ఉంది,
యువర్ లవ్లీ ఫుడ్, లెట్స్ సే బిర్యానీ ఉంది, బిర్యానీ సైడ్ నువ్వు చూస్తున్నావు, మీ డాడీ చూస్తున్నాడు, అప్పుడు ఇద్దరు ఎట్ సైడ్ ఫేస్ చేస్తారు, బోత్ విల్ బీ ఫేసింగ్ టువర్డ్స్ ఇన్సైడ్ ద టేబుల్, రైట్? సో దీస్ ఆర్ ద ఫ్యూ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద set of instructions, and ఇవి అర్థం చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఫ్రమ్ హియర్ యూ విల్ స్టార్ట్ ద క్వశ్చన్. డన్. సో ఇక్కడైతే మనం సికి డికి డైరెక్షన్ ఏది చెప్పలేం. సి అండ్ డి ఆర్ సిట్టింగ్ అపోజిట్ టు ఈచ్ అదర్ అంటే దే ఆర్ జస్ట్ సిట్టింగ్ అపోజిట్ టు ఈచ్ అదర్, వీ కెనాట్ సే ది డైరెక్షన్. జీ ఈజ్ ఫేసింగ్ హెచ్ అంటే జీ ఈజ్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ హెచ్ విల్ బీ ఇట్స్ అపోజిట్. ఏ అండ్ బి ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే ఇద్దరు ఒకరికి అపోజిట్లో ఒకరు కూర్చుంటారు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సర్కిల్స్ ఫ్రమ్ మై సైడ్. ఏమైనా డౌట్ ఉంటే లేకపోతే ఇంకేదైనా మిస్ అయింది అని మీకు అనిపిస్తే డూ లెట్ మీ లో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, కొంచెమన్నా హెల్ప్ఫుల్ అయింది, బెటర్మెంట్ ఏమన్నా ఉంది అని అనిపిస్తే జస్ట్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి, బిర్యానీ తినండి. థ్యాంక్ యూ.